హాయ్, వెల్కమ్ టు జల్నిధి క్వీన్స్ వ్లాగ్స్. మేము గుంటూరు నుంచి కాకాని వెళ్ళే రోడ్లో కొత్తగా పెట్రోల్ బంక్ పెట్టారనమాట. పెట్రోల్ బంక్ పక్కన రుమాల్ రోటీ చాలా బాగుంటుంది. ఒకసారి మా తమ్ముడు ట్రై చేశాడు. సో నన్ను కూడా తీసుకెళ్ళి అక్క వెళ్దాం, ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పాడు. సరే పదమ్మా అని వెళ్ళి తిందాం అనుకున్నాం. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఆ వీడియో అంకుల్ని అయితే నన్ను వీడియో తీయద్దు అంటున్నాడు. అయినా సరే మా తమ్ముడు ఏమన్నాడంటే తీసేశాడు. తీస్తా అని తనతో తీసేశాడనమాట. ఇక్కడ వీడియో తీసి అప్లోడ్ చేస్తా అన్నాడు. సర్చ్ చేసుకోమ్మా అని చెప్పాను. స్టార్టింగే రుమాల్ రోటీతో స్టార్ట్ చేశాడనమాట. అంకుల్ ఏమో వద్దు అన్నాడు. అయినా ఎక్కడ ఆగుతాడు తిను, డైరెక్ట్గా వీడియో పెట్టేశాడు. చక్కగా వీడియో తీయటానికి చూడండి అంకుల్ ఎంత బాగా చేసేసాడు. ఇంత చిన్నగా చేశాడు, దాన్ని పెద్దగా చేసేసి ఆ బండి మీద పెట్టేశాడు. ఫ్యూమ్స్ వస్తున్నాయి కదా, చక్కగా ఇప్పుడు మనకే ఈ ఆర్డర్ అనేది. చూడండి దాంతో కూడా ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఒక చపాతీలాగా ఒక రుమాల్ రోటీని ఎంత బాగా ఆడుతున్నారు. పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది అక్క, తిందాం అన్నాడు. సరే ఆల్రెడీ ఒకసారి తను తిన్నాడు కదా, అందుకే నాకు కూడా చెప్పాడు. పన్నీర్ బటర్ మసాలా మన కోసమే చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. పన్నీర్ కానీ అందులోకి కొత్తిమీర పుదీనా బాగా వేశారు. చూడండి అక్కడ చూస్తుంటే అసలు ఆ ఫ్లేవర్కి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్లో ఉన్నాను, వెయిటింగ్ లిస్ట్లో. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మనకి ఎక్కడైనా ప్లేట్స్ అనేది ఊరికి అలా వాష్ చేసి ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు, నీట్గా క్లాత్ పెట్టి క్లీన్ చేసి మనకి రుమాల్ రోటీ అనేది పెడుతున్నారు. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది. ఆ రుమాల్ రోటీ అనేది ఏమీ అవసరం లేదు. రుమాల్ రోటీ మనకి 7 రూపీస్ ఉంటే చాలా, అది వచ్చేసిద్ది. మనకి కర్రీ అనేది సపరేట్ అనమాట. ఇప్పుడు దీని నమస్తే అండి. పేరెంట్ ఈ యొక్క హోటల్ పేరెంట్ అండి సార్? యాక్చువల్గా సిమ్స్ కాలేజీ ఆపోజిట్ మా పాయింట్. అక్కడ నుంచి ఒక 2 months కిందట ఇక్కడికి వచ్చి పెట్టాము. ఓకే సార్. మాది మంచి ఫేమస్ అక్కడ. అయితే వాస్తవంగా అయితే ఫస్ట్ దీనికి ఉన్న నేమ్ ఏంటంటే కింగ్ ఆఫ్ రుమాల్ రోటీ పాయింట్. మాది 9 years నుంచి ఉంది, సిమ్స్ కాలేజీ ఆపోజిట్. మేము ఇక్కడికి వచ్చి 2 months అయింది. మా దగ్గర నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ మంచూరియా, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి, ఎగ్ మంచూరియా, ఎగ్ నూడిల్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. ప్లస్ ఏంటంటే మాది ఫేమస్ ఏంటంటే రుమాలి రోటీ, ఒకటి 7 రూపీస్. దాంట్లో కర్రీస్ ఒక 15-20 కర్రీస్ ఉంటాయి. మిక్స్డ్ వెజ్, పాలక్, టమాటా, ఈ 30 రూపీస్ చాలా చీప్గా వస్తాయి, చాలా టేస్టబుల్గా ఉంటాయి. తర్వాత ఎగ్ కర్రీ, ఎగ్ టమాటా, ఎగ్ కీమా అవి 60-50లో వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా మాస్టర్ గారు చాలా అందరికి షేర్ చేసాము మెసేజ్. చాలామంది మా కస్టమర్లు మాకు వస్తున్నారు, ప్లస్ ఆర్డర్స్ కూడా బాగా వస్తున్నారు, రిసీవ్ చేస్తున్నారు. మేము చాలా దీన్ని ఇక్కడ కూడా క్లిక్ చేసాం పాయింట్ని. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? మేము August 6th అంతే కదా, August 6th పాయింట్ వస్తున్నారు కదా. పాయింట్ ఇంకొద్దిగా ఒక 1/2 hour అయితే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. హైవే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పక్కనే తినేస్తుంటారు సార్ మామూలుగా. హైవే వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, బీహార్, ఒడిస్సా ఇట్లాంటి వాళ్ళు కూడా ఆటోనగర్లో చాలామంది ఫరన్స్లో చేస్తారు. చూశారు కదా, మా తమ్ముడు ఆ అంకుల్ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగేసేసాడనమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇన్ఫర్మేషన్ తినికి కావాలన్నమాట. ఇదని లేదు అదని లేదు, ప్రతిదీ కావాలి తినికి. కాకపోతే ఇక్కడ మనకి అంత చక్కగా చేస్తున్నారు. ఎగ్స్ చూసారా ఎంత చక్కగా కట్ చేసి పెట్టారు. అట్లానే నూడిల్స్, వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ మనకి అవైలబిలిటీగానే ఉంటాయి. మంచి హైజీనిక్గానే ఉంటాయి. ఇక్కడ పుదీనా, క్యారెట్, క్యాప్సికం అన్నీ కట్ చేసి పెట్టారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, బట్టరు. మనకి ఎక్కడైనా కాజు అనేది డైరెక్ట్గా వేసేస్తారు, కాకపోతే ఇక్కడ చక్కగా ఆయిల్లో వేయించి మరీ మనకి వేస్తున్నారనమాట. చూడండి రైస్ కూడా ఎంత చక్కగా ఉందో. ఇంట్లో మనం ఎట్లా రైస్ ఉంటుందో నా దగ్గర ఏముంటాయి సార్? స్పెషల్స్ ఏముంటాయి సార్? స్పెషలిస్ట్ ఏంటి సార్ మన దగ్గర? కాజు చికెన్ బాగుంటుంది, మష్రూమ్ కర్రీ బాగుంటుంది, మేతి చామన్ మంచి ఫేమస్ మా దగ్గర. ఏ ఆయిల్ వాడతారు సార్ ఎక్కువ? మనకి మాది కర్నూలు శనగ నూనె ఎక్కువ వాడతాం. హోమ్ మేడ్ అండి అది మొత్తం. కారం కూడా మేము తయారు చేపిస్తాం, మిరపకాయలతో బాగుంటుంది. ఇంకా హోమ్ మేడ్ ఫుడ్లానే ఉంటుంది సార్ మొత్తం కూడా. మీరు చేస్తారు. మనకేం అసలు ఇబ్బంది లేదు, అంతా చక్కగా ఇన్ఫర్మేషన్ లాగేసేస్తాడనమాట మా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పిన్ టు పిన్ అడుగుతాడు చక్కగా. వాళ్ళు ఎంత పేషెన్స్ అడిగినా ఇంకా మాకు 2-3 సార్లు అడుగుతాడనమాట. మేమేంటంటే నేను నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, తనేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాడనమాట. ఫస్ట్ మాకు నూడిల్స్ ఇచ్చి పంపించేద్దాం అనుకొని ఇస్తున్నారనమాట. చూడండి మేము చికెన్, ఎగ్, నూడిల్స్ చెప్పాము. చాలా బాగా చేస్తున్నాడు అక్కడ అన్నయ్య. చూడండి ఫ్యూమ్స్ కూడా బాగా వస్తున్నాయి. నేను సినిమాల్లోనే ఇదేంటి ఫైర్ రావడం అనేది చూశాను. ఇక్కడ కూడా బాగా చేశారు. చూడండి క్యాబేజ్ అదంతా కూడా బాగా వేసాడనమాట. నేను మీకు వీటి కాస్ట్ ప్రైజెస్ అన్నీ లాస్ట్లో చూపిస్తాను.
మెనూ కార్డ్ అంతా లాస్ట్లో పెట్టాను చూడండి. వీటి ప్రైజెస్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని నేనైతే కొద్దిగా మరీ స్పైసీగా కాదు, మరీ ఇదిగా కాదు, చక్కగా నాకు తగ్గట్టుగా చక్కగా చేసి పెట్టారు. మా తమ్ముడు బాగా చెప్తాడనమాట ఆ విషయంలో. ఎవరికి ఎలా కావాలో అలా చేసి పెడుతున్నారు ఇక్కడే. అట్లానే మాకు ఫస్ట్ నూడిల్స్ చెప్పాము, నూడిల్స్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఎవరికో మంచూరియా అంటే చేసిస్తా ఉండండి, మీకు తర్వాత చేస్తూ ఉన్నారు. ఓకే అని చెప్పాము. వాళ్ళకేమో మంచూరియా చేశారు, మా తమ్ముడికేమో ఫ్రైడ్ రైస్ చేశారనమాట. మేము నూడిల్స్, మంచూరియా, మళ్ళీ అక్కడ రుమాల్ రోటీ కూడా తిన్నాము. ఏంటండి మీది కడుపాచారు అని అనుకోకండి, ఎందుకంటే రోటీ తక్కువ తీసుకున్నాం, ఇంటికి పార్సల్ తీసుకెళ్ళామన్నమాట. కానీ ఆ అన్న బాగా చేస్తున్నాడు, బాగా వీడియో కోసం ఇంకా బాగా ఎనర్జెటిక్గా ఇంకా బాగా చేశాడు. వీడియో తీస్తున్నామని తీసుకోండి అని చెప్పాడు, కానీ అంకుల్ ఏమో మమ్మల్ని వద్దు అన్నాడు. కానీ అన్నేమో తీసుకోండి అని చెప్పి తీసుకోమన్నాడు. అక్కడేమో ఓనర్ ఉన్నాడు, అక్కడ మెయింటెనెన్స్ అంకుల్ కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటి వాటి ఎన్ని నెలలు అయింది అవన్నీ కూడా మాకు బాగా చెప్పారు. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. చాలా అక్కడ బాగుంటేనే, హైజీనిక్ ఉంటేనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా వెళ్ళి ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కోసమే అనమాట ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు, చాలా బాగా చేశాడు. బాగా ఫ్యూమ్స్ వచ్చేటట్టు, చాలా స్పైసీగా, మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జల్నిధి క్రియేషన్స్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మాకు లాస్ట్లో బాయ్ కూడా చెప్పాడు. ఆ అన్నయ్య ఎంత బాగా చేశాడో చూడండి, ఫ్యూమ్స్ ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా, బాయ్ కూడా చెప్పేశాడు. వాళ్ళందరికీ నవ్వుకుంటున్నారు. ఇక్కడ చాలా హైజీనిక్గా ఉందండి, చాలా బాగుంది. మనకి టేబుల్స్, చైర్స్, లేడీస్ కూడా వచ్చి తినేటట్టుగా బాగా అరేంజ్ చేశారు. హైవే మీద ఇంతకంటే బాగా అరేంజ్ చేయరు, చాలా బాగుంది. ఇక్కడ మనకి మినరల్ వాటర్ అవైలబుల్గా ఉంది, కూల్ డ్రింక్స్ కూడా అవైలబిలిటీగా ఉంది, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ టు జల్నిధి క్రియేషన్స్ బ్లాగ్స్. నేను మీకోసమే ఇది ఫోటో తీసి ఈ వీడియోలో పెడుతున్నాను. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.